మీ బాడీ సూపర్ ఫిట్ గా ఉండాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. ఇందుకోసం జిమ్ కి వెళ్లే టైం లేకపోతే ఇంట్లోనే మీరు డంబుల్స్ తో ఓవరాల్ వర్కౌట్ చేయొచ్చు. మరి ఇంట్లోనే ఉంటూ చేసే వర్కౌట్స్ ఏముంటాయి, ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, డంబెల్ సింగిల్ ఆర్మ్ రోస్. మీ బ్యాక్ ఇంకా అప్పర్ ఆర్మ్ లో ఉండే కండరాలను ట్రైన్ చేసే వర్కౌట్ ఇది. ఓ బెంచ్ పైన మీ ఎడమ మోకాలిని పెట్టి ముందుకు బొంగి మీ ఎడమ చేతిని కూడా బ్యాలెన్స్ కోసం ఆ బెంచ్ పైన పెట్టాలి. మీ బ్యాక్ గ్రౌండ్ కు ప్యారలల్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మీ కుడి చేతిలోకి డంబుల్ తీసుకుని స్లోగా చెస్ట్ లెవెల్ కు తీసుకువచ్చి మళ్ళీ డౌన్ చేయాలి. ఇదొక సెట్ చేసాక మీ లెఫ్ట్ హ్యాండ్ లోకి డంబుల్ తీసుకుని పొజిషన్ కి వచ్చి ఈ వర్కౌట్ రిపీట్ చేయాలి. ఇక సెకండ్ వన్, డంబెల్ షోల్డర్ ప్రెస్. కూర్చునో లేక నుంచునో మీ చేతిలోకి డంబుల్స్ తీసుకుని మీ మోచేతులను 90 డిగ్రీల యాంగిల్లో సైడ్ కి పెట్టి డంబెల్స్ ను పైకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత డౌన్ చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని సెట్స్ చేయాలి. ఈ వర్కౌట్ మీ షోల్డర్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. థర్డ్ వన్, డంబెల్ చెస్ట్ ప్రెస్. ఇక మీ చెస్ట్ మజిల్స్ కోసం ఈ వర్కౌట్ చేయాలి. దీనిని బెంచ్ పైన వెల్లకిలా పడుకుని లేదా ఫ్లోర్ పై పడుకుని చేయొచ్చు. ఫ్లోర్ పై పడుకుని చేసేటట్టయితే మీ మోకాళ్లను బెండ్ చేసి పాదాలు నేలకి తాకించి ఉండాలి. షోల్డర్ లెవెల్లోకి డంబుల్స్ తీసుకుని పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ లో మీ మోచేతులు అనేవి షోల్డర్ కి కొంచెం కింద ఉండాలి. ఫోర్త్ వన్, బైసెప్ కర్ల్స్. కూర్చుని లేదా నించుని ఈ వర్కౌట్ చేయొచ్చు. ఇది జబ్బల ముందు భాగం స్ట్రాంగ్ గా ఉండేందుకు చేసే వర్కౌట్. రెండు చేతుల్లోకి డంబుల్స్ తీసుకుని పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మీ మోచేతి దిగువన భాగం మాత్రమే పైకి కిందకి మూవ్ అవ్వాలి. ఆ పై భాగాన్ని స్టిఫ్ గా ఒక పొజిషన్ లో ఉంచాలి. ఫిఫ్త్ వన్, ట్రైసెప్స్ ఎక్స్టెన్షన్స్. ఇది మీ జబ్బల వెనక భాగం స్ట్రాంగ్ గా ఉండేందుకు చేసే వర్కౌట్. ఒక సింగిల్ డంబుల్ తీసుకుని దాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. అప్పుడు ఆ డంబుల్ మీ తల మీదుగా పైకి లిఫ్ట్ చేసి వెనక్కి డౌన్ చేయాలి. మీ మోచేతులు మీ ఇయర్ లెవెల్లో ఉంచి స్లోగా మూవ్ చేయాలి. ఇక సిక్స్త్ వన్, రెసిస్టెన్స్ బ్యాండ్ పుల్ అపార్ట్. మీ బ్యాక్, షోల్డర్స్, చేతులకు యూజ్ అయ్యే వర్కౌట్ ఇది. చెస్ట్ హైట్ లో రెండు చేతులతో రెసిస్టెన్స్ బ్యాండ్స్ పట్టుకుని దానిని స్ట్రెచ్ చేస్తూ మీ చెస్ట్ దగ్గరకు తీసుకొచ్చి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఈ ప్రాసెస్ లో మీ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచడం ముఖ్యం. ఇక వీటితో పాటు లంజెస్, స్క్వాట్స్, కాల్ఫ్ రైజెస్ చేయడం మీ కాళ్లకు మంచి వర్కౌట్ అవుతుంది. ఇక ప్లాంక్ మీ కంప్లీట్ బాడీ స్ట్రెంగ్త్ పెంచుతుంది. మొదట 10 నుంచి 30 సెకండ్ల వరకు ఆ పొజిషన్ లో ఉండేందుకు ట్రై చేసి క్రమంగా టైం పెంచుకోండి. ఒక రోజు చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ అండ్ కోర్, మరో రోజు బ్యాక్, బైసెప్స్ అండ్ కోర్, ఇంకో రోజు లెగ్స్ అండ్ కోర్ వర్కౌట్స్ కు కేటాయించి ఈ సైకిల్ రిపీట్ చేయడం మంచిదని ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పొజిషన్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడం, మీ స్ట్రెంగ్త్ కు తగినట్టుగా క్రమంగా సెట్స్ కౌంట్ పెంచుకోవడం, మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం, స్లోగా ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయడం, వెయిట్స్ లిఫ్ట్ చేసే ముందు శ్వాస తీసుకుని లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్సైల్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.